వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోస్కి ఆయన భార్యకి ఏ గతి అయితే పట్టిందో, ఏ విధంగా అయితే కిడ్నాప్ చేశామో అదే విధంగా ఇరాన్ కూడా త్వరలోనే చవి చూస్తుంది. ఈ రాత్రికి ఇరాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాం, తుత్తి నీళ్ళు పూర్తిగా పగలగొట్టేస్తాం. అది నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, మిగతా ఏదైనా సరే రాడార్ వ్యవస్థతో సహా అన్నింటినీ నాశనం చేసేస్తాం. త్వరలోనే మీరు ఒక వెనిజులా లాగా చూస్తారు ఇరాన్ని అని ఇప్పుడు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లోనేమొచ్చేసి అగ్రెసివ్గా ఒక కామెంట్ చేశాడు. అంటే దాంట్లో ఒక మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్ చాలా అగ్రెసివ్గా ఉంది. ఇరాన్ ఎంత చెప్పినా మా మాట వినడం లేదు కాబట్టి ఇరాన్ పైగా మా మీద దాడులు చేస్తుంది. పైగా ట్రంప్కి ఎక్కడ మండింది అంటే హెలికాప్టర్లు కూలిపోయాయని ఇరాన్ చెప్పింది. వాస్తవానికి కూలిపోయింది, కానీ కూలలేదు, కూలకుండానే మేము కూల్చేసామని ఇరాన్ చెప్పిందని కోపంతో మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని దింపింది. పైగా ఇరాన్ ఏం చేసింది, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడులు చేసింది. ఈ దాడులకు కూడా బాగా మండింది ట్రంప్కి. ఎలాగైనా సరే మనం దీన్ని దారిలోకి తీసుకురాలేము, ఇక దాడులు చేయడమే చివరి అస్త్రంగా మళ్ళీ ఇప్పుడు దాడులు పెంచేశాడు. ఆ దాడులు పెంచడం వల్ల మన దేశానికి చెందినటువంటి నౌకలు, మన దేశానికి చెందినటువంటి కొంతమంది నావికులు కూడా దెబ్బతిన్నారు. విశాఖవాసి కూడా చనిపోయారు. సో ఆయనతో పాటు మరో 2 చనిపోయారు. సో ఈ విధంగా ఇప్పుడు హార్మోజ్ జలసంధిలో ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి. ఈ రాత్రికి ఏమైనా జరగవచ్చని కూడా తన సోషల్ మీడియా ట్రూత్లోనైతే ట్రంప్ ఒక మెసేజ్ అయితే పంపించాడు. బహుశా వాళ్ళకి దిశానిర్దేశం చేశాడో లేకపోతే ఇరాన్ని భయపెట్టాలని చేస్తున్నాడో తెలియదు, కానీ దాడులు మాత్రం 2 దేశాలు భీకరంగా చేసుకుంటున్నాయి.